పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వండి, చూద్దాం పబ్లిక్ కూడా ఏం మాట్లాడతారు అనేది. పీసీఆర్ ప్లీజ్ ఆన్ ఫోన్ లైన్స్. సో డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, సంపత్ రుద్ర గారు. సంపత్ రుద్ర గారు సడన్గా షాక్ అయ్యారా చంద్రహాస స్టేజ్ మీదకి వెళ్ళి ఈ వర్డ్స్ ఉపయోగించి ఆయన పాట పాడడంతో? ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరికి తెలియదు కాబట్టి మీరు షాక్ అయ్యారు. డెఫినెట్గా షాక్ అయ్యాను. ఏమనిపించింది ఆ మూమెంట్ లో? అది షాక్లో ఉన్నా అండి. నాకు సాంగ్ అయిపోయేంత వరకు అసలు ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనే షాక్లోనే ఉన్నాను. కానీ ఇంత నెగిటివ్ వస్తుందని అనుకోలేదండి అసలు. ఇంతకంటే దారుణమైన మాటలు విన్నారు జనాల నోటి నుంచి. మీరే బీపులేసి చాలా వేసిన వీడియోలు కూడా ఉన్నాయండి. ఇది అది ఇంకా అందులో ఎట్లుంటుందంటే ఒక పర్టికులర్ పర్సన్ని పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ టార్గెట్ చేసిన మాటలు చాలా ఉన్నాయండి. ఒక్కొక్కసారి సినిమా ప్రమోషన్స్లో తెలియదేం కాదు, మీరు ఒక డైరెక్టర్గా ఉన్నట్టు ఎన్ని క్రిస్ క్రాస్ చెక్ చేసుకొని వన్స్ ఆర్ ట్వైస్ వెరిఫై చేసుకున్న తర్వాత ఒక స్టోరీని పుట్ ఫార్వర్డ్ చేసి ఒక సినిమాగా తీసుకొస్తారు. అవునవును, మాక్సిమం వర్క్ అంతా మీ దగ్గర నుంచి వస్తుంది. అవునండి. రెగ్యులర్ ఊర్లోకి పోయినాం అనుకోండి, ఊర్లో నలుగురు మాట్లాడుకునే భాష ఒక రకంగా ఉంటది, ఆ తర్వాత కొంత ఏరియాకి వచ్చిన తర్వాత ఒక భాష వేరే రకంగా ఉంటది, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఇంకో రకంగా ఉంటది, ఒక స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంటది. సో అది రెగ్యులర్ వాడక భాష ఎక్కడ రూరల్ ఏరియాలో లేకపోతే కామన్ గా ఫ్రెండ్స్ మధ్యలోనో లేకపోతే చిట్ చాట్ లో వస్తే రావచ్చు. కానీ ఆ పదాలు ఇక్కడికి వచ్చేసరికి చాలా బిగ్గెస్ట్ బ్లండర్ కదా, అందరు అపోజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రహాస్ చేసింది ఏంటంటే చిన్న మిస్టేక్ ఏంటంటే, మా సినిమా పక్క రూరల్ సినిమా అండి. అది తెలంగాణ బ్యాక్డ్రాప్ లో తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరులో జరిగే కథ. అందులో హీరో క్యారెక్టరైజేషన్ చెప్పే క్రమంలో ఆ వర్డ్స్ అతనికి వచ్చేనాయి తప్ప మా సినిమాలు అలా ఏం లేదండి. మాకు సెన్సార్ వాళ్ళు సర్టిఫై చేశారు, ఆ లైన్స్ అసలు సెన్సార్కి వెళ్ళలేదు. కొందరు అయితే చెప్తున్నారు ఈ సెన్సార్ వాళ్ళు ఎట్లా ఇచ్చారు, వాళ్ళు చూసి ఇచ్చారంట. అసలు సెన్సార్కి ఆ లైన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు సంబంధమే లేదండి. సినిమా వాళ్ళకి ఇస్తారు, మా క్లీన్ యూబై ఇచ్చారు, అందరూ వెళ్ళి చూడొచ్చు. నాట్ జస్ట్ యూబై ఇచ్చారు. సో దానికి సెన్సార్ సంబంధం లేదు. ఇట్స్ యూట్యూబ్ థింగ్ కదా, యూట్యూబ్ లో సెన్సార్ సంబంధం. అయినా కూడా ఆ స్టేజ్ పై ఆ పర్ఫార్మెన్స్ ని మీరు యాక్సెప్ట్ చేసిరా మరి? తర్వాత చంద్రహాసి తప్పనో లేకపోతే సరే తప్పని ఫ్లో లో ప్యాషనేట్ గా ఏదో మాట్లాడేసాడు, ఎంటర్టైన్ చేయాలనుకుంటే అక్కడైతే షాక్ లో ఉన్నాను. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అండి, అందరు క్లాప్స్ కొట్టి కొందరు వన్స్ మోర్ అని అరిచారు సీరియస్లీ. మరి అది అంటే దాని మహిళలు వచ్చారని నేను అట్లా నన్ను అడిగితే లేదండి, ఒక్క నిమిషం చెప్పండి. అక్కడ వన్స్ మోర్ అని అరిచారు, అయినా కూడా మనం ఏం దాన్ని మళ్ళీ రిపీట్ చేసి అట్లేం చేయలేదు కదండి. సో ఆ సాంగ్లో క్యారెక్టర్ గురించి చెప్పే ప్రాసెస్లో జరిగింది తప్ప ఇప్పుడు వన్స్ మోర్ అని నడిచినప్పుడు అందరు క్లాప్స్ కొట్టారు, నవ్వారండి, అయిపోయింది అది. అంటే ఇంకా దాని గురించి నేను నెక్స్ట్ ఫార్వర్డ్కి అయితే ఏం ఆలోచించాను. షాక్ అయ్యాను పాడినప్పుడు, ఇలా ఎందుకు పాడాడు అని షాక్ అయ్యాను. అందరం, నేను ప్రొడ్యూసరు ఎవరైనా కానీ అక్కడికి వచ్చిన గెస్టులు కానీ డెఫినెట్గా షాక్ అయినామండి. దానిలో అయితే మాకు తెలిసి జరిగింది కాదండి అది పక్కగా. మీ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన జగదీష్ చక్రవర్తి గారే ఇది తప్పు, ఇలాంటి సినిమాలు ప్రమోషన్ చేస్తే ఆడవని కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. అది అయింది. ఎలాంటి సినిమాని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనేది అది అంటే సినిమా చూసాక అలా ఉండదండి. బేసిక్గా సినిమా చూసాక ప్రమోట్ అవుతుంది. సినిమాకి తెలిసే క్రమంలో చేసే ఈవెంట్లు అండి ఇవన్నీ. మా సినిమా ఉందని చెప్పే క్రమం అండి, అంతే అండి. నెగిటివ్ పబ్లిసిటీ ఎప్పుడు మంచిది కాదనేది అందరూ చెప్తూ ఉంటారు. సో దానిలో చిన్న మిస్టేక్ జరిగి దీన్ని ఇంత అసలు స్టేట్లో ఎవరు చేయనట్టు అంత చాలా దారుణం చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మా సినిమాకి చాలా డ్యామేజ్ అవుతుందండి, చాలా డ్యామేజ్ అవుతుంది. పర్టికులర్గా ఒక పర్సన్ని